ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గిరిజమ్మ గారు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి శాంతమ్మ గారు, ఈరలక్కప్ప గారు, మీ అందరి అభిమాన పాత్రులు, రేపు అత్యధిక మెజారిటీతో మన అమరాపురం మండలంలో ఆయన గెలిపించాలని కూడా అదేవిధంగా మన జడ్పీటీసీ నరసింహమూర్తి గారు, అనంతరాజు గారు, కాంతరాజు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ నర్సయ్య గౌడ్ గారు, నలిని మన ఒక్కనగర్ కార్పొరేషన్ స్టేట్ చైర్పర్సన్ అబ్దుల్ గనీ గారు, హిందూపురం మాజీ శాసనసభ్యులు, మిత్రుడు, ఇక్కడ మన మండలానికి సంబంధించిన నాయకుడు, మీ అందరి అభిమాన పాత్రుడు వాగేష్ గారు, చిన్న పదవిలో ఉన్నాడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు, మీ గ్రామానికి సర్పంచ్గా ఉన్నాడు. అయినా పర్వాలేదు, పార్టీకి బాగా చక్కగా పనిచేస్తారు. పెద్ద కుమార్ గారు ఎంపీటీసీ, స్థానిక మోడల్ మన ఉగ్రప్ప గారు, ఇప్పుడే వచ్చిన ఎంపీటీసీ శివకుమార్ గారు ఎంపీటీసీ, ఏమన్నా ఎంపీపీ, మిత్రులందరికీ, వేదిక ముందు ఉన్న మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇందాక మన అభ్యర్థి శాసనసభ అభ్యర్థి ఈరలప్ప గారు చెప్పినట్లు అమరాపురంలో ఈ మండలంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరందరూ కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపిస్తారు. అదేవిధంగా శాంతమ్మ గారికి కూడా అత్యధిక మెజార్టీ మండలం నుంచి ఇస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. లాంటి వ్యక్తికి మన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే మన నాయకుడు ఏ రకమైన చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడు, పేదల పట్ల ఆలోచన చేయాలని మీరు అందరూ మనం చేస్తున్నారు. ఈరోజు ఈరలక్కప్ప గారి ఇంటికి కూడా పోల్చారు. కేవలం ఇందిరమ్మ గృహంలో నివసిస్తా ఉన్నాడు వాళ్ళ తల్లితో పాటు. ఏ రకమైన ఆస్తులు పాత్రలు లేవు. ఇలాంటి వ్యక్తిని శాసనసభకు పంపించడానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారంటే మనం ఆలోచన చేయాలి. పేదల పట్ల కూడా గౌరవం కానీ, చిత్తశుద్ధి కానీ, అదేవిధంగా ఎప్పుడు కూడా సమావేశాల్లో చెప్తూ ఉంటారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఆ పేరు నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈరలక్కప్ప ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టినట్లయితే మన నాయకుడికి పూర్వకంగా అత్యధిక మెజారిటీ ఇచ్చే పరిస్థితి రేపు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో చూపాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పాడు, 2019 ఎన్నికల ముందే చెప్పాడు, అవన్నీ కూడా పూర్తి చేసి తిరిగి ఈరోజు ఆయనన్నీ చెప్పారు, చేశారన్న లెక్కలో అన్ని కూడా చేసి అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో చెప్పారు హామీలు. అవన్నీ కూడా మీకు తెలియదు కాదు. రైతు రుణాలు కానీ, మహిళా సంఘాల రుణాలు కానీ, ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా చెప్పాడు. ఏదైనా చేశాడని అడుగుతా ఉన్నాను. మీరు అప్పుడు యువకులందరూ కూడా కేంద్రాలు కొట్టి ఓట్లేశారు. ఎందుకంటే గోడ మీద రాశారు, బాబు వస్తే జాబ్ వస్తారు. బాబు వచ్చాడు, 3 నెలల లోపలే 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తీసేయడం జరిగింది. మరి మహిళా సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. మరి అప్పులు చెల్లించకుండా, మరి అదేవిధంగా రైతులు కూడా ఏదో కొద్ది గొప్ప వచ్చి మీద అంతా మాఫీ చేస్తారని చెప్పి ఎదురు ప్రశ్న వేశాడు మీడియా వారు అడిగితే. మరి ఆ విధంగా మాట తప్పి మళ్ళా మన ముందుకు వచ్చి మళ్ళా
ఈరోజు కొత్త కోరికలన్నీ కూడా మనం కలిగించే విధంగా ఆశలు చెప్పాడు. రైతులకంతా కూడా మీ రుణాలు మాఫీ చేసేది కాదు, మీ ఇంటి ముందు వెజ్జి కారు పెడతాను, ప్రతి ఇంటి ముందు వెజ్జి కారు ఇస్తాను, ప్రతి మహిళకు ఒక కేజీ బంగారు ఇస్తాను, ప్రతి నిరుద్యోగికి ఒక మోటార్ సైకిల్ ఇస్తాను, మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. ఇవన్నీ చేస్తారా అని మీరు ఆలోచన చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అవన్నీ కూడా 99% 99% అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పింది ఆ 60% అమలు చేశాడు అనుకున్నాను. గతంలో చెప్పాడు చేయలేదు. అంతకుముందు వాళ్ళ మామూలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మామూలు ఇస్తా ఉన్నారు ₹2 కేజీ బియ్యాన్ని ₹5 అప్పుడు మద్యపాన నిషేధాన్ని మా ప్రభుత్వం నడవడం కష్టంగా ఉంది ఆర్థికంగా అని చెప్పి 3 నెలల్లోపలే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తేసి మన ఇళ్ళ చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టే పరిస్థితి మీరందరూ కూడా చూశారు. 2 సార్లు అతను మాట తప్పాడు, 3వసారి మన ఎన్నికలకు వస్తా ఉన్నాడు. ఈరోజు కొత్త కొత్త కోరికలన్నీ కూడా సృష్టిస్తాడు, చెప్తాడు, నమ్మించేదానికి చూస్తాడు. మరి మీరు నమ్మాలా నమ్మకూడదా అని ఆలోచన చేయలేదు. మీకు మనం చేస్తున్నాను. కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు, మోసపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే అతను చంద్రబాబు నాయుడు. మన నాయకుడేమో మనం చెప్పాము చేసాము, అలా మనం పోదాం వాళ్ళ కుట్రకి నేను మేలు చేస్తుంటే నాకు ఓట్లు వేస్తానని చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ తేడాలు గమనించాలి మనం. నక్కకు నాయకున్నంత కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే తిరిగి ఈ సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే